దేవాని దూతలు పొగుడుతుంటుంటే అవన్నిటిని విడిచి నానా దీనుడిగా, దాసునిగా, రిత్తుడిగా భూమి మీదకు వచ్చి మాతో స్నేహం చేయుటకు వచ్చిన మహాదేవుడవయ్యా, నీకు ఘన స్వాగతం పలుకుతున్నామయ్యా. మీరు అడుగు పెట్టండి యేసయ్యా. ఈ 3వ దినములో ప్రభా, ఈ ముగింపు కూడుకులో ప్రభా, మీరు అడుగు పెట్టాలయ్యా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా, మీకు ఘన స్వాగతం పలుకుతున్నామయ్యా. అయ్యా, ఒక గుడ్డి బిచ్చగాడు పిలిస్తే నిలిచిన దేవుడవు ప్రభా. అయ్యా, సమరయ స్త్రీ కోసం వెతుక్కుంటూ వెళ్ళిన దేవుడవు ప్రభా. అయ్యా, తండ్రి ఇంటిని విడిచిన దేవుడవయ్యా, నీ సన్నిధిలో మేము కనిపెడుతుంటుండగా నిన్ను కలుసుకునే సమయం అని ప్రభా, నీ స్వరం వినే సమయం అని ప్రభా మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా, ఈ 3వ ఆరాధనని సన్నిధించండి, వాక్యపరిచయని కృప చూపమని, ఈ కూడికి ఆది నుంచి అంతమ వరకు మీరుండి జరిగించమని, ఘనత మహిమ మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుదాం. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణాశాసనమే పొంచున్నను. చెరసాలలో నేను బందీగా ఉన్న సింహాల బోనులో పడవేసిన కరువు ఖడ్గము హింస ఏదైనను మరణాశాసనమే
సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మించగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచెను, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నీసీ నా గజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికి ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన, ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకి ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన, గొర్రె పిల్ల క్రీస్తుకి ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దామండి. మనందరికి వచ్చిన పాట కనుక ప్రతి ఒక్కరు రెండోసారి కలిసి పాడుతూ ఉద్యోగంగా చప్పట్లు కొట్టు. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. అనుక్షణం నన్ను కనుపా
కృపా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా నీతో ఉంటానయ్యన పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపర్దామండి. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా.
శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగిన శ్రమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతో నేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నేను విడువలేనయ్యా 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 హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా మోకరించి రెండు చేతులు ఆకాశ వైపు ఎత్తి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఈ మూడో దినమున ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం. యేసుతో సహవాస కూడుకుల్లో ఆయన సన్నిధిని అనుభవించుటకు, ఆయన స్వరమును వినుటకు,
ఆయనతో గడుపుటకు మనం ఈ సమయాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. నిజమే, ఈ 3 దినాలు కూడా ఎంతో గొప్ప కృపను మనకిచ్చాడు. మొదటి దినం మార్త చెప్తుంది, ప్రభువా నువ్వు ఉండకపోతే, నువ్వు ఉంటే నా సహోదరుడు చావకుండానని. కానీ అలాంటి చచ్చిపోయిన స్థితిని కూడా తిరిగి బ్రతికించాడు యేసయ్య. రెండో దినములో చెప్పాడు, నేను మరణించి తిరిగి లేచాను, నేను అనేక శ్రమలు మీ కొరకే అనుభవించాను, మీతో సహవాసం చేయుటకే నాకున్నదంతా ఇచ్చి వేశానని చెప్పి ఈ రెండో దినము. మూడో దినము చెప్తున్నాడు, యాకోబు ఒంటరి ప్రార్థించినప్పుడంట వెళ్ళిపోతున్న దేవుడు విడిచిపెట్టలేదంట. ఈ మూడో దినమని యాకోబు ఎలాగైతే దేవుడిని గట్టిగా పట్టుకున్నాడో అలాంటి అనుభవం మనకు కావాలి. యాకోబు దేవుడిని కలుసుకున్నాడు, దేవుడితో పెనుగులాడాడు, పోరాడాడు. వెళ్ళిపోతుంటే, తెల్లవారిపోతుంది వెళ్ళిపోతానంటే, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. నిజంగా యాకోబు దీవెన కొరకు ప్రార్థించాడేమో. మనం దేని కొరకు ప్రార్థించాలి తెలుసా? యేసయ్య దూరం అయితే మనం బ్రతుకులేమని చెప్పాలి. ఈ 3 దినాలే కాదయ్యా, నువ్వు నాతో నిత్యము స్నేహం చేయాలి. నాకు ఎన్నో భూమి మీద ఉండొచ్చు, చాలామంది మనుషులు ఉండొచ్చు, కానీ నీలా ప్రేమించేవారు కానీ, నీలా ఆదరించేవారు కానీ, నీలా నా ప్రార్థన ఆలకించేవారు ఎవ్వరి భూమి మీద లేరయ్యా. నీ ఒక్కడవే నా నమ్మదగిన సహాయకుడవయ్యా. నీ స్నేహాన్ని నేను కోరుకుంటున్నానయ్యా. ఇక్కడున్న వాటి, భూమి మీద ఉన్న వాటిని చూసుకుని ఇదే నా శాశ్వతం అనుకున్నానేమో. కాదయ్యా, నువ్వే నా శాశ్వతం, నువ్వు నాకు కావాలి యేసయ్యా. యాకోబు దీవిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నాకు దీవెన కాదయ్యా, నువ్వు కావాలి యేసయ్యా అని ప్రార్థిద్దాం. ఎంతమంది దేవుడు కావాలని 3వ దినం అడుగు పెట్టారో వారందరి జీవితాల్లో దేవుని ప్రత్యక్షత వారిని దర్శించబోతుంది. ప్రార్థిద్దాం మనందరము కూడా. యాకోబు ఆశించినట్లుగా ఆశీర్వాదం కాదు మనకు కావాల్సింది, నువ్వు కావాలయ్యా. నువ్వు లేకుండా నేను బ్రతకలేనే యేసయ్యా. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవేనయ్యా, నా బంధువు నీవే, నా మిత్రుడువు నీవే నానా, నా నమ్మదగిన సహాయకుడు అయ్యా. నీ స్నేహాన్ని నేను కోరుకుంటున్నాను యేసయ్యా. నువ్వు నాతో మాట్లాడయ్యా అని ప్రార్థిద్దాం. ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ రాత్రి మాటలన్నీ పలుకుతున్నారో వారిలో ఒక నూతన అనుభవం, ఒక నూతన బలము, ఒక నూతన ఆత్మీయత వారి జీవితాల్లోకి రాబోతుంది. ఒకసారి మనందరం ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ చెప్దాం, అయ్యా యాకోబు ఆశీర్వాదం కొరకు ప్రార్థించాడేమో, కానీ నేను నీ కోసం ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు నాకు కావాలి యేసయ్యా అని చెప్దాం. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చెప్దాం. సహోదరి, సహోదరుడా, ఒకవేళ వేదనలో ఉన్నావేమో, దుఃఖము నీలో ఉందేమో, నిన్నెవ్వరు ఆదరించిన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ ఒంటరి స్థితిలో ఉన్నావేమో, నువ్వు చాలా వరకు ఒకవేళ నీ కుటుంబం కొరకు, నీ పరిస్థితుల కొరకు నువ్వెంతో ప్రయాసపడి ఉండొచ్చు. కానీ ఈరోజు వాళ్ళెవ్వరికి నువ్వు అవసరం లేకపోవచ్చు. కానీ యాకోబు అబ్రహాము మనవడు, అబ్రహాము గొప్పతనవంతుడు. కానీ యాకోబు తన జీవితానికి కలిగిన శ్రమ ఒంటరితనములకు తీసుకెళ్ళింది. కానీ ఒకేసారి అనాదిగా మిగిలిపోయిన యాకోబు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఒకవేళ నీ జీవితం కూడా అలా ఉందేమో, కానీ యేసే చెప్తున్నాడు, యాకోబుని దర్శించిన నేను సజీవుణ్ణి, నిన్ను దర్శించబోతున్నానని చెప్తున్నాడు. ఒక్కసారి ప్రార్థిద్దాం. నీ ప్రయాస అంతా వ్యర్థమైపోయిందా? ఫలితము లేని ప్రయాసగా ఉందా? ఎటు చూసినా వేదన కనబడుతుందా? అనాదిగా మిగిలిపోయావా? నిన్నెవ్వరు ఆదరించేవారు లేరా? నీ మాట ఎవరు వింటలేదా? నీ ఇంట్లో నిన్నెవ్వరు పట్టించుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయావా? నీ కష్టం, నీ వేదన, నీ దుఃఖము యేసే చూస్తున్నాడు. ఒకసారి ప్రార్థిద్దాం. మనందరం కూడా ఎవరికి వారుగా వ్యక్తిగతంగా ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయాన్ని ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదు, వాటిని లక్ష్య పెట్టే దేవుడు. మన హృదయంతో ఆయన ఆరాధన చేయాలని కోరుకుంటున్నాడు.
మన మనస్సు పూర్తిగా దేవుణ్ణి స్తుతించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆరాధన చేసే అనుభవంలోకి మనం వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఒకసారి ప్రార్థిద్దాం మనందరం కూడా. నువ్వే స్థితిలో ఉన్నా సరే యేసయ్య నీ స్థితిని చూసి నీ మీద జాలిపడే దేవుడు. నిజంగా యాకోబు జీవితంలో ఇసాకు గొప్ప ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు. ఆ ఇంట్లో దాసదాసీలు ఉండొచ్చు కదా, అన్ని సమృద్ధిగా ఉండొచ్చు. కానీ ఒంటరిగా ఒక రాత్రి తలగడగా చేసుకుని అనాదిగా కనపడుతున్న యాకోబుని తల్లిదండ్రులు ఆ రాత్రే మర్చిపోయి ఉండొచ్చు కదా. కానీ యాకోబుని దేవుడు మర్చిపోలేదు. ఒకసారి మనందరం ప్రార్థిద్దాం. యాకోబుని దర్శించిన దేవుడు మర్చిపోని దేవుడు. ఒక చేతి కర్రతో యొర్దానుని దాటించిన వాడు, ఒంటరిగా వెళ్ళిన వాడు, గుంపులుగా మారిన వాడిని ఈరోజు ఆ దేవుడే, ఆ యాకోబుని దీవించిన వాడే ఈరోజు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. మనతో స్నేహం కోరుకుంటున్నాడు. ఆయన యాకోబుతో ఒక్క రాత్రి స్నేహం చేశాడేమో, కానీ నీతో నీ జీవితాంతం స్నేహం చేసే దేవుడైనా. కానీ నువ్వు మాత్రం యాకోబు వలె పెనుగులాడాలి. ఎంత బాధ ఉండాలి తెలుసా? ఈరోజుతో యేసుతో సావాస గుడుగులు అయిపోతున్నాయి కదా. మనం మరలా ఆయనతో స్నేహం ఉందో లేదో, అసలు మనం ఎలా ఉన్నామో, మనం ఎలా ఉంటామో మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. కానీ యేసయ్య దూరం అయితే మనం ఏమీ చేయలేం. అన్నీ బాగున్నట్టే కనపడుతుంది, చివరికి ఆ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కనుక ఒక్కసారి రాత్రి సమయంలో మనందరము ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను కలిగిన అన్నిటిని పక్కన పెడుతున్నానయ్యా, నువ్వు నాకు కావాలి. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. నీ స్నేహం నేను కోరుకుంటున్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడేస్తాయని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవారుగా, ఆయన్ని మహిమపరిచేవారుగా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. స్వరం ఎత్తుదాం మనందరం. ఉత్తప్పుడు తెగేడిసేద్దాం మనం కదా, ఇలాంటప్పుడు పనికిరాదు. ఒకసారి ప్రార్థిద్దాం. ఇక్కడ ప్రభు హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఇక్కడ ఏ హృదయం ఎలా ఉందో, ఏ మనసు ఎలాగుందో, ఏ మనసు విరిగి నలుగుతుందో, ఈ గొప్పవాడితో స్నేహం చేయుటకు ఎవరు ఆరాట పడుతున్నారు, హృదయాన్ని పరిశోధిస్తున్నాడు ప్రభు. ఒక్కసారి మనందరం ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని తెరుద్దాం. మన హృదయం విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టకరమైన బలి. ఈ రాత్రి సమయంలో ఈ 3 దినాలు మనతో ఉండుటకు యేసయ్య ఇష్టపడ్డాడు కదా. మన హృదయ బలి దేవునికి అర్పిద్దాం. మన హృదయాన్ని విరిగి నలిగిన హృదయముగా ఆయన సన్నిధిలో పరుద్దాం. ఒకసారి ప్రార్థిద్దాం ప్రతి ఒక్కరు కూడా. ఈ 3వ దినం అయిపోతుంది. యేసుతో సహవాసము ప్రభు రాకడ ఆలస్యమైతేనే వచ్చే నెలలో జరుగుతుంది. అంతవరకు మన స్నేహం ఎలా ఉందో తెలియదు, మనం ఎలా ఉంటామో మనకు తెలియదు. కానీ రాత్రి సమయంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభు దాటిపోనివద్దు, ఆ గుడ్డు బిచ్చగాడు దాటిపోవద్దు అన్నాడు. కానీ యాకోబు విడిచిపెట్టనని చెప్పాడు. ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. మనందరం ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ మన చాలాసార్లు మన మాటలు ఎక్కయినప్పుడు చాలా బాధ కలుగుతుంటుంది. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. నువ్వు ఎంత దీనంగా ఉన్నా, నీకెంత విలువ లేకపోయినా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. అందుకే మనం ఈరోజు వరకు బ్రతికి ఉన్నాం. ఒకసారి ప్రార్థిద్దాం. ప్రార్థన ఆలకించేవాడు, ఒంటరితనములో ఉన్నవారిని ఆదరించేవాడు, విరిగి నలిగిన హృదయం మీద లక్ష్యం పెట్టే దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం కనుక ప్రభువారు మన మధ్యన కదులుతున్నాడు. ఈ 3వ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు బహుబలముగా
నిజంగా ఎర్రివారిని, పిచ్చివారిని, విద్యలేని వారిని బలపరిచిన ఆయన కృప మళ్ళీ బలపరచబోతుంది కనుక మనందరం కూడా ప్రార్థిద్దాం. ప్రభువా, నువ్వు దాటిపోవద్దయ్యా, నాకు నువ్వే కావాలయ్యా, ఆశీర్వాదం కాదయ్యా. నువ్వు ఉంటే అన్నీ నావే ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా. నువ్వు చాలేసయ్యా నా జీవితంలో. నీ మాట నాకు చాలయ్యా, నీ స్పర్శ నాకు చాలయ్యా. నువ్వు పలికితే నేను బ్రతుకుతానయ్యా. నీ సన్నిధిని నేను అనుభవించాలయ్యా. ఈ 3వ దినమున నీ స్వరమును నేను వినాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మనందరం కూడా లేచి నిలబడదాం. దయచేసి ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడదాం. దేవుడు మనలందరినీ ప్రేమించి యేసుతో సహవాసం చేయడానికి ఈ 3 దినాలు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. ఈ 3వ దినము, ఈ రాత్రికాల సమయములో, ఈ చివరి ఆరాధనలో కూడా ప్రభువుని కలుసుకునే సమయానికి మనం వచ్చాం. అసలు మీలో ఎవ్వరిలో కూడా దేవునితో సహవాసం చేయాలి, ఈరోజు ఆయన స్వరము నేను వినాలి అనే ఆశ కనిపించడం లేదు. ఏదో ప్రార్థన జరుగుతుంది, మనం వచ్చాం, అయిపోతే వెళ్ళిపోతాం అన్నట్లుగానే చాలామంది ఉన్నారు. చూడండి, ఆశ గల ప్రాణాన్ని మాత్రమే దేవుడు తృప్తిపరుస్తారు. మనము ఆశీర్వాదాల కోసం, మేలు కోసం, విడుదల కోసం, ధనం కోసం ఎంతో ఆశతో చూస్తాం. కానీ వాటన్నిటికంటే విలువైన వాడు ప్రభువు మాత్రమే. ఆయన వెండి బంగారాల కంటే శ్రేష్టమైన వాడు, సకల ఆశీర్వాదాలకు మించిన వాడు మన ప్రభు. కాబట్టి ఆయనను మనం కోరుకోవాలి. మీరందరూ కూడా దయచేసి హృదయపూర్వకంగా ఈ రాత్రి మన మధ్యలో ఆయన అడుగు పెట్టాలని ఆశతో అడుగుదాం. చాలామంది ఇంకా మౌనంగా ఉంటున్నారు. మీ మనసు ఎక్కడో పెట్టకండి. ఈ లోకం మీద, మనుషుల మీద, ప్రయాణాలు, పనులు, వాటి మీద మీ మనసు పెట్టొద్దు. ఆశతో అడగండి. చూడండి, ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. తన చుట్టూ ఉన్న వారందరూ కూడా బోధకుడు వెళ్ళిపోయాడయ్యా, నువ్వు ఊరుకో అన్నా సరే ఊరుకోలేదైనా, ఇంకా గట్టిగా కేకలు వేశాడు. ఎందుకంటే ఆ సమయం మిస్ అయితే మరలా ప్రభువుని కలుసుకోలేడేమో. నాకున్న ఈ గడియ, ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు. ఈరోజు మనం కూడా అటువంటి ఆశతో ఉండాలి. ఇదిగో ఈరోజు అయిపోతే మరలా ప్రభు రాకడ ఆలస్యం అయితేనే, మనం బ్రతికి ఉంటేనే వచ్చే నెలలో. ఈ సమయాన్ని పోగొట్టుకోకండి. హృదయపూర్వకంగా అడగండి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడు, ప్రభువా ఈ రాత్రి నన్ను దర్శించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నీ కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభువా. అసలు స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ వీటితోనే సరిపోతుంది చాలామందికి. చూడండి, దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేస్తారు. మనం ఏదో వచ్చాము వెళ్ళిపోయాం అన్నట్లుగా కాదు. నిజముగా ఆయన కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు, ఆయన కొరకు ఎవరు ఆశతో ఉన్నారో ఎరిగిన దేవుడు ఆయన. నిర్లక్ష్యంగా ఉండకండి. మనసారా అడగండి, ప్రభువా ఈ చివరి రాత్రి నువ్వు నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు, మా మధ్యలోనికి రండి, నా మీదకు రండి అయ్యా, నాతో సహవాసము చేయండి, నన్ను తాకండి ప్రభువా. ఇదిగో నీ మాట వింటే నాకు జీవం కలుగుతుంది. నీవు మాట్లాడితే నా పరిస్థితులు మారతాయి. నీ ఒక్కసారి తాకితే నాకు నూతన బలము కలుగుతుందయ్యా. నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి అని మనమందరం ఆయనను ఆహ్వానిద్దాం.
మన 2 చేతులు పైకెత్తి ఆయనను ఆహ్వానిద్దాం. దేవా, ఈ ఆరాధనలోనికి మరొక్కసారి మీరు అడుగు పెట్టాలి. మా రాజుగా, మా నాయకుడిగా, మా పరిపాలకుడిగా మా మధ్యలోనికి మీరు రావాలయ్యా. నీ ప్రభావముతో, నీ అధికారముతో, నీ బాహుబలముతో దూసిన ఖడ్గము చేత పట్టుకున్న యెహోవా సేనాధిపతిగా, యెహోవా షమ్మాగా, 2 అంచుల వాడిగల ఖడ్గమును చేత పట్టుకున్న వాడిగా మా మధ్యలోనికి మీరు రండి. నీకు ఘన స్వాగతం పలుకుతున్నామయ్యా. ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా ఆసక్తిగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మన మధ్యలోనికి మన ప్రభువు నిరాటంకముగా అడుగుపెట్టిన సంచారము చేయాలని ఆశతో ఆరాధన చేద్దాం. ఇదిగో ఈ చివరి రాత్రి దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రజలను బలముగా దర్శించబోతున్నారు. కాబట్టి అందరము కూడా ఆసక్తిని చూపిద్దాం. ఏదో పోగొట్టుకున్నట్టు మనం ఎక్కడుండి ఆలోచన చేస్తే అన్నీ మారిపోయినట్లుగా ఆలోచించకండి. దేవుని కొరకు ఆశతో ఆరాధన చేయండి. దావీదు ఎలాగైతే శక్తి కొలది ఆరాధన చేశాడో అటువంటి ఆరాధన చేద్దాం. ప్రభు యొక్క దర్శనాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. ముఖ దర్శనము చాలయా నాకు, నీ ముఖ దర్శనము చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నాకు నీ ముఖ దర్శనము చాలయా, నాకు నీ ముఖ దర్శనము చాలయా. ఆసక్తి చూపిద్దాం. మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయా, నాకు నీ ముఖ దర్శనము చాలయా. ఈ 3వ దినమునైన ముఖ దర్శనాన్ని చూడబోతున్నాం. 3 దినాలు ఆయనతో సహవాసమని ఆయన పేరు పెట్టాడు. ఈ కొడుకులకి మన మధ్యన ఆయన ముఖమును చూపించబోతున్నాడు. తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నాకు నీ ముఖ దర్శనము చాలయా, నాకు నీ ముఖ దర్శనము చాలయా. మన మధ్య నుండి కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీద అడుగు పెట్టిన మహాదేవుడు మన మధ్య అడుగు పెట్టాడు. ఈ 3 దినాలు ఆయనతో సహవాసం చేయుటకు మనం ఆయనలా ఉండాలని, ఆయనతో పాటు మనం ఉండాలని తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఆయన మన మధ్య అడుగు పెట్టి ఉన్నాడు. మహిమ పరుద్దాం, ఘనపరుద్దాం, మనసు పూర్తిగా ఆరాధన చేద్దాం. ఉన్నతమైన రాజును కలుసుకున్న సమయంలో ఉన్నాం మనం. నాకు నీ ముఖ దర్శనము చాలయా. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అవునయ్యా, ఈ 3 దినాలు నీ సన్నిధిలో గడిపే కృపను మాకు ఇచ్చావయ్యా. ఆ ఉన్నత భాగ్యమును మాకు అనుగ్రహించిన దేవుడవు ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. మా మధ్యన మీరున్నందుకు నీకే స్తోత్రమయ్యా. అవునయ్యా, కోట్లాది దూతలతో పరిశుద్ధుడు 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 అని పగడబడుతున్నవాడా మా మధ్యన కదులుతున్నాడా యేసయ్యా. మా ఆరాధనకి యోగ్యుడా, మా పక్షమునున్నవాడా, మా మధ్యన
ఉన్నత భాగ్యమే. అన్నపానము మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, యేసయ్యా శబ్దం స్తోత్రమయ్యా. యేసయ్యా, స్తోత్రం నీకే మహిమ. శబ్దం మనస్ఫూర్తిగా శక్తివంతంగా మన మధ్యన 3 దినాలు మనతో ఉన్న యేసయ్యను గణపడతాం. దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా. నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, యేసయ్యా శబ్ద మనస్ఫూర్తిగా మన మధ్యన కదులుతున్నాడు రాజులకు రాజు. చెప్తాం ప్రతి ఒక్కరు ఆశతో చెప్తాం. యేసయ్యా ఎంతమంది నీతో భాగ్యమని నీ స్నేహం కావాలని నువ్వే చాలా చెప్తున్నారు. వాళ్ళందరి మీదకి నీ శక్తి దిగి వచ్చును గాక. యేసు నామం పేరిట ప్రతి ఒక్కరిని తాకండి ప్రభువా. నీ నీ ప్రభావము బయలుదేరిందని నమ్ముతున్నా ప్రభా. అవునయ్యా. అడుగు పెట్టావయ్యా. నీకే స్తోత్రమయ్యా. అవునా నువ్వు మా మధ్యన కదులుతున్నందుకు నీకే స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. నీకే స్తోత్రమయ్యా. నీకే స్తోత్రం. కోట్లాది దూతల మధ్యన కదులుతున్న వాడా స్తోత్రం. మా మధ్యన కదులుతున్న దేవా స్తోత్రం. పరలోకమ మధ్యకి నాయనా తెరవబడి ఉందని నమ్ముతున్నాం. ఓ రామ బాబా 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 ఓ మా సందర మరదర సదరిక అడుగు పెట్టినందుకు స్తోత్రమయ్యా. అవును ప్రభా, నీ ఒక దర్శనమే మాకు చాలు నానా. అవునయ్యా. ఈ 3 దినమున నీ మహిమను పొందుకున్నటకు నీ కృపను మాతో ఉంచావని నమ్ముతున్నాం. ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతలు సమూహముతో కూడి గానము చేసెదరు. ప్రభువా నిత్యము స్తుతింతురు. స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా తాకండి ప్రభువా. ప్రతి ఒక్కరిని యేసు నామం పేరిట తాకండి. తాకండి పరిశుద్ధాత్మ. కమ్ ఆన్ పవర్ ఫాదర్. కమ్ ఆన్ పవర్ ఫాదర్. కమ్ ఆన్ రావాలి మా మధ్యకి. అడుగు పెట్టాలి ప్రతి ఒక్కరిలో. యేసయ్య రూపాంతరం పొందాలి మేము మా సంఘము. యేసయ్య స్వరూపములకు రావాలి. యేసయ్య హరిదర వరదర దరకర రామమందర మసందర వరదర రామవది కర వరదర కరదర రాదర వరదర రైజర నో మైద లేన ఓ నా సంగమా నిన్నకడున్నాను. యేసయ్య నా కొరకు నా వైపు చూడాలి మీరు. యేసయ్య మరి కరదర యేసయ్య మరి కర బాబా 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 ఊరా బాబా 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 ఊరా బాబా 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 ఊరా దర మసందర రికందర రెహల మరి కర వర 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 బాబా రా 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 రికర వర వర రికందర వర సందర రికందర రెహల మరి కా బాబా 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 బైకల మరి వర 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 ఊరా వర వర రికర వర 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 ఊరా బాబా 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 ఊరా మసందర మరి కందర రికందర
తాకండి, పాలనలు తాకండి. దుఃఖ పత్రాలు బయటికి రావాలి. రోగ పత్రాలు, వేదన, దుఃఖము, మరణము, శాపము నజరేయుడైన యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఎస్సలామిని కమాన దేవుని మహిమను దిలోమైజలోమ రికల ఎలోరి ఎలోరి లోరి లోరి రూమ రైససన రేలారి అసదర శబ్ద ప్రతి ఒక్కర మసదర ఊరా పాపా 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 ఓ ప్రసదర ప్రతి ఒక్కరు అన్య భాషలో మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవుడు బహుబలము అడుగు పెట్టి సంతోషంగా కదులుతున్నాడు. తన మహిమ మనకు చూపిస్తున్నాడు. గుడ్డి పిచ్చగాడు పిలిస్తే పలికిన దేవుడు మన వచ్చి అడుగు పెట్టాడు. రూమా రూమా రింకా మామాయి రీమా రీమా రూమా రింకా మా మందర రూదా బాబ రింకందర మరషందర రేహలా రింకా మాల్ ఊరా బాబా 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 ఊ బై ద రింకా మాల్ ఊరా స్పై ద రీ ఊరా బాబా 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 ఊరా బాబా 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 సదా బాబా రింకందర మరదర వసందర రింకల మరదర వసందర రింకందర ఊరా బాబా 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 నీకే మహిమ చెల్లిస్తున్నాం. స్తోత్రమయ్యా, మా మధ్యన కదులుతున్నందుకు స్తోత్రం 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 స్తోత్రం. ఓ మైత్రి కమల్ స్తోత్రమయ్యా. ఓ ఇది కమల్ 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నవాడా, 7 దీప స్తంభముల మధ్యన సంచరించువాడా, మా మధ్యన కదులుతున్నవాడా, నీకే మహిమ స్తోత్రమయ్యా. Yes, the light is the recover. Oh Jesus. Ura baba 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 baba. Oh my the recover. Oh Jesus. Ura sandalai. Oh Jesus Father. ఈ సన్నిధి మాతో ఉంచినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ స్థలం అంతటా నీదయ్యా, ఈ సంఘము నీ వారు ప్రభువా. నువ్వు రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రజలయ్యా, నువ్వు మా మధ్యన ఉన్నావని నమ్ముతున్నావు ప్రభువా. నీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా, నీకే స్తోత్రమయ్యా. అవును ప్రభువా, శబ్దం ప్రతి ఒక్కరు యేసయ్యా యేసయ్యా. సమీపించరాని తేజస్సులో వసించే మా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని. చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. దేవా, నీ కొరకే మేము ఎదురు చూస్తున్నామయ్యా. అందరం చేతులు పైకెత్తి బిగ్గరగా యేసయ్య నామాన్ని కొనియాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం చేతుల పైకెత్తి ఆరాధన చేద్దాం. ఇదిగో ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో అల్లాడుతూ ఉండగా యేసయ్య నామాన్ని గణపరుద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. అందరం చేతులు
చేతుల పైకెత్తి. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. నిజమే ప్రభువా, నీ వంటి వారి లోకములో ఎవరున్నారు? నీవు జీవము కలిగిన వాడవు, శక్తి కలిగిన వాడవయ్యా. బలశౌర్యములు కలిగిన వాడవు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. ఇదిగో ఆయనను ఎంతమంది అయితే మనసారా ఆరాధిస్తున్నారో నిన్ను చూడాలని, ఆయన స్పర్శ వారు అనుభవించబోతున్నారు. ఉండాలని నేనాశించుచున్నాను, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నా. యేసయ్యా నీ వంటి వారు ఎవరు? యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా అల్ఫయు నీవే, ఒమేగయు నీవేనయ్యా, నీలాగా లేరెవ్వరు. అల్ఫయు నీవే, స్తోత్రములు. అల్ఫయు నీవే, స్తోత్రములు. ఒమేగయు నీవే, స్తోత్రములు. ఆదియు నీవే, స్తోత్రములు. అంతము నీవే, స్తోత్రములు. అల్ఫయు నీవే, స్తోత్రములు. ఒమేగయు నీవే, స్తోత్రములు. ఆదియు నీ ఏదైనా స్తోత్రములు. అంతము నీవే, స్తోత్రములు. ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా. ఏ క్షణము ఏ క్షణము ఆధారం నీవేగా. అందరం పాడదాం. ఏదైనా నిజమే ప్రభువా, మాకున్న ఆధారం నీ ఒక్కడివే. యెహోవా ఈరే, నీకే స్తోత్రమయ్యా అని ఆరాధన చేద్దాం. ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా. యెహోవా ఈరే, స్తోత్రములు. యెహోవా రాఫా, స్తోత్రములు. యెహోవా నీసి, స్తోత్రములు. యెహోవా షమ్మా, స్తోత్రములు. యెహోవా ఈరే, స్తోత్రములు. యెహోవా రాఫా,
రాఫా స్తోత్రములు, యెహోవా నీసి స్తోత్రములు. రాజువు నీవేనయ్యా, యెహోవా షమ్మా స్తోత్రములు. రాజువు నీవే స్తోత్రములు. కాపరి నీవే స్తోత్రములు. బలము నీవే స్తోత్రములు. అందరం పాడదాం. శైలము నీవే స్తోత్రములు. చివరిసారిగా రాజువు నీవే స్తోత్రములు. కాపరి నీవే స్తోత్రములు. బలము నీవే స్తోత్రములు. శైలము నీవే స్తోత్రములు. ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా. ఏ స్థలము ఏ క్షణము ఆధారం నీవేగా. ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా. ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా. అందరం చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. మా రాజువు నీవేనయ్యా, మా కాపరివి నీవే, మాకున్న ఆధారము నీవే ప్రభువా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో దయచేసి మీ చేతులు పైకెత్తండి. వీలుంటే మీ బలహీనత ఎక్కడుందో అక్కడ ఒక చేయి పెట్టుకోండి. యేసు నామములో ఆయన స్వస్థపరిచే ప్రభావము మిమ్మల్ని తాకునుగాక. ఆయన వస్త్రపు చెంగులో నుండి ప్రభావము బయలు వెళ్ళినట్లుగా ఇదిగో యేసుక్రీస్తు నామములో ఒక బలమైన ప్రభావము మీ శరీరాల్ని ఇప్పుడే తాకునుగాక. పరిపూర్ణమైన ఆరోగ్యము స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ఈ ఆరాధనలో ఏకీభవించిన మీ అందరి మీదకి యేసు నామములో అబ్రహాం ఆశీర్వాదాన్ని మేము విడుదల పరుస్తున్నాం. అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీలో మీ కుటుంబాల్లో ఈ దేశములో ఎవరెవరిలో సౌలు లాంటి మనసు, అహాబు యెజబెలు లాంటి మనసు పనిచేస్తుందో వాటన్నిటినీ యేసు నామం పేరట మేము బంధిస్తున్నాం. ఒక బలమైన ఉజ్జీవము ఈ దేశంలో దేవుడు అనుగ్రహించునుగాక. అదేవిధంగా మీ జీవితాల్లో ఈ 3 దినాలు యేసుతో చేసిన సహవాసమును బట్టి సమాధానము, నెమ్మది, మేలు యేసు నామములో దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ జీవితాలలో ఇప్పటి వరకు మారని ప్రతి పరిస్థితి యేసు నామములో మార్చబడునుగాక. మారాగా ఉన్న ప్రతి పరిస్థితి మధురముగా మార్చబడునుగాక. ఎక్కడెక్కడ చచ్చిన స్థితి ఉందో అవన్నీ యేసు నామములో జీవముతో నింపబడునుగాక. యెహోవా ఆత్మ ఆయన బాహువు మనపై చాపబడి ఆయన ఆత్మ మనపై అల్లాడుతూ గొప్ప కార్యములు దేవుడు జరిగించునుగాక. ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తున్నా యేసయ్య నామాన్ని ఒక్కసారి మహిమ పరుద్దాం. నీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రారంభం మొదలుకునేంత వరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. పాటలో నీ ఆత్మ నుంచో, ఆరాధన నీ సన్నిధి ఉంచి నాన్న నీ ఆత్మ మా మధ్యన సంచరించి నీ ప్రజలను స్వస్థపరిచిందని నమ్ముతున్నావయ్యా. ఇక్కడ జరిగిన ప్రతి కార్యము నీ నామానికి మహిమార్థంగా నాన్న నీ ప్రజలకు దీవెనకరంగా జరిగిస్తున్నావని నమ్ముతున్నాం ప్రభా. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావయ్యా.
నీ సేవకుడు నీ పక్షాన్ని నిలబడుతుంటుండగా నీ శక్తితో నింపమని. మానవుడి మాటలో జీవము లేదు కానీ నీ మాటలో జీవం ఉన్నదయ్యా. అది మానవుడిని బ్రతికిస్తుంది, సత్యము నుండి సర్వసత్యానికి నడిపిస్తుంది కనుక అలాంటి నీ నోటి మాటలు నీ బిడ్డ నోట నుండి నీ ప్రజలకు అనుగ్రహించమని, మా ముందున్న ప్రతి కార్యం నీ స్వాధీనములు ఉంచమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి స్థలాలు వాళ్ళు కూర్చుందాం. కానుకల పరిచర్య జరిగించాలి. మరి ప్రతి నెల 3వ రోజుని కానుక పడతాం గనక మీరందరూ కూడా మరి కానుక సమర్పించాలి. పాట పాడుతుంటుండగా కానుక సమర్పిద్దాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే, కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా, జాగు చేసేనేమో నీకోసమే, సిద్ధమేనా ఇకనైనా సంధింపై సురాజుకై త్వరపడగా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన నా తండ్రి, నీకు వందనాలయ్యా. శరీరధారిగా నువ్వు అయ్యా మందిరములో కానుక పడుతుంటుండగా ఆ కానుక పెట్టి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ప్రభా, ధనవంతులు ఎంతోమంది వారు ధన సమృద్ధులు తెచ్చి అర్పించారయ్యా. ఒక పేద యదవరాలు తనకున్నదంతా అర్పించింది ప్రభా. ఆమె బ్రతుకు దినాలకి సమృద్ధిని అనుగ్రహించిన దేవుడవయ్యా. ఎంతమంది జీవితాల్లో వారి శక్తికి మించిన కానుకలు అర్పించారు, వారి జీవితాల్లో గొప్ప సమృద్ధి పొందుకుందురుగాక. ఆ పేద యదవరాలు పొందుకున్న జీవన ఆధారము ప్రతి కుటుంబంలో యేసు నామం పేరట కలుగునుగాక. ఈ కానుకని సేవ మహిమార్థంగా వాడుకొని నూరంతల దీవెనతో నీ ప్రజలను నింపమని, మా ముందున్న ప్రతి కార్యం నీ స్వాధీనములు ఉంచమని యేసు నామమును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి స్థలాలు వాళ్ళు కూర్చుందాం. సరే, మంచిది. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు మరొకసారి మనలందరినీ ప్రేమించి ఈ 3వ దినము కూడా
ఆయనతో సహవాసం చేయడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ 3 దినాలు కూడా మనము దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో ఆయన మేలుని జరిగిస్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా సరే మనం సహాయం చేస్తారు, మేలు చేస్తారని మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వారు తిప్పుకుంటారు, రేపు రా అంటారు, తర్వాత రా అంటారు, అలా మనల్ని తిప్పుకుంటూ ఉంటారు. కానీ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర నుండి మనకి ఎటువంటి సహాయం రాకపోవచ్చు. ఎందుకంటే మనుషులు కాబట్టి వారు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. తన దగ్గరకు వచ్చిన వారి పట్ల తనతో సహవాసం చేసిన వారి ఎడల తప్పనిసరిగా ఆయన మేలుని జరిగించే దేవుడే. ఆమేన్. అందుకనే వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, మనం చదువుకుంటాం ప్రతిరోజు కూడా. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో ఏమనంటే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అంటే ఆయనతో మనము చేసే సహవాసము వలన దేవుడు మనకి తప్పనిసరిగా మేలుని జరిగిస్తారు. సహవాసం చేసిన ఎడల మనకు సమాధానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గత 2 నెలల్లో కూడా చాలామంది జీవితాల్లో దేవుడు కార్యాలు చేశారు. నేను నమ్ముతున్నాను ఈరోజు ఈ 3 దినాలు ఆయనతో సహవాసం చేసిన మీ జీవితాలలో కూడా వచ్చే నెలకి దేవుడు మేలు జరిగించునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి మీ 2 చేతులు పైకెత్తి ఆమేన్ చెప్పండి. మనందరి జీవితాల్లో ఆయన మేలుని జరిగించునుగాక. ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో మనం కొన్ని విషయాలు దేవుని వాక్యం నుండి నేర్చుకుందాం. దయచేసి మీరు అందరూ కూడా కొంచెం శ్రద్ధగా వినండి. అయితే ఈ 3 దినాల సహవాస కూడికల్లో మొదటి రోజు మనము ఒక వాక్యాన్ని విన్నాం. మీకు ఏమైనా గుర్తుందా? దేవుని మీద మన ఆశ చచ్చిపోకూడదు. అంటే ఎంత మన పరిస్థితులు భయంకరంగా మారిపోయినా, అన్ని ద్వారాలు ముయ్యబడినట్లుగా ఉన్నా సరే, ఇక ఈ మరణం తప్ప మరొక మార్గం నాకు లేదు అనే స్థితికి మనం వచ్చినా సరే, దేవుడి మీద మన ఆశ, దేవుడి మీద మన నిరీక్షణ ఎప్పుడు చచ్చిపోకూడదు. అంటే అప్పుడు కూడా కార్యం చేయగలడు, మేలు చేయగలడు అని ఆయన మీదే మనం ఆశ పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఏదైనా చేయగలిగినవాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు గనక ఆయన మీద మనము ఆశని కలిగి బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నిన్నటి దినాన్ని కూడా మనం నేర్చుకున్నాం ఏమనంటే, మనుషులు ఎప్పుడు కూడా రిజల్ట్ మీద మాత్రమే దృష్టి పెడతారు. కానీ దేవుడు మనం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, ఆయన కోరుకున్న అనుభవంలోనికి మనం వెళ్ళడానికి కావలసిన శక్తి సామర్థ్యాలని, బలముని, అలాగే కృపని, అవకాశాలను కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అంటే ఆయన ద్వారా ఆ ఇన్పుట్స్ తీసుకుంటూ, లేదా ఆయన నడిపించే క్రమంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కోరుకున్న అనుభవంలోనికి మనము వెళ్ళగలం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు కూడా మరొక అనుభవాన్ని మనం నేర్చుకుందాం. దయచేసి మీరు అందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చాలు. ఇక్కడ మనం చదువుకున్న ఈ వచనంలో మనందరికీ బాగా తెలిసిన ఒక సంగతి కనిపిస్తుంది. అదేంటంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను. చూడండి, ప్రతి మానవుడు కూడా దేవుని దృష్టిలో ఉంటే ఆ మానవుడి యొక్క పని అయిపోయినట్టే. ఆమేన్. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది ఏంటి? దేవుని దృష్టిలో మనం ఉంటే మన పని అయిపోయినట్టే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సహజంగా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు మనము అధికారుల దృష్టికి ఆ సమస్యని తీసుకెళ్తాం. అంటే మన లోకల్గా ఉన్న అధికారుల దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్తాం.
ఎప్పుడైతే మనం తీసుకెళ్ళిన సమస్య ఆ అధికారుల దృష్టికి వెళుతుందో, అంటే వారి దృష్టిలో ఓకే ఇది వీరు కోరుకుంటున్నారు కదా, వీళ్ళకి ఈ సమస్య ఉంది కదా, దీన్ని మనము తీర్చాలి అని వారి దృష్టిలో ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో, వారి దృష్టిలోనికి ఎప్పుడైతే మన సమస్య వెళుతుందో వెంటనే వారు ఆ పని ప్రారంభించడం అనేది చేస్తారు. నా మాట మీకు అర్థమైందండి? అందుకనే చూడండి, చాలామంది ఏం చేస్తారంటే కొన్ని అప్లికేషన్లు పట్టుకొని, లేకపోతే ఇంకా చెప్పాలంటే కనుక ఏదైనా వారికి కావలసిన దానికోసం వినతి పత్రాలన్నింటినీ కూడా రాసుకొని గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ అధికారుల దృష్టిలో మన సమస్య గనక పడిందంటే, మన అవసరత, మన అక్కర ఏమై ఉందో అది వారి దృష్టికి వెళితే గనక ఆటోమేటిక్గా వారు ఏదో ఒకలాగా మనకు సహాయం చేస్తారని కదండి. అలాగే దేవుని దృష్టిలో కూడా మనం పడ్డామంటే మన పని అయిపోయినట్టే. అంటే అర్థం ఏంటి? మన పని జరిగినట్టే. అది కరెక్ట్ మాట కదా. మన పని జరిగినట్టే. ఏం చేస్తే? కొంచెం గట్టిగా, దేవుని దృష్టిలో పడితే. చూడండి, దేవుడి దగ్గరికి చాలామంది వస్తారు. ఆయన దగ్గరికి లక్షల మంది, కోట్ల మంది ప్రజలు వస్తారు. అందులో చదువుకున్న వారు ఉంటారు, చదువులేని వారు ఉంటారు, గొప్పవారు ఉంటారు, ధనికులు ఉంటారు, ఇలాగా చాలా రకాలైన ప్రజలు వస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుని దృష్టిలో పడతారో వారి ఎడల దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అంటే మనప్పుడు చేయాల్సింది ఏంటి? మన గోల్ ఏంటనంటే మందిరానికి రావడం మాత్రమే కాదు, మందిరానికి ఎంతమంది వచ్చినా వారందరికన్నా కూడా మనము దేవుని దృష్టిలో పడాలి కదండి. దేవుడి దృష్టిలోనికి మనం వెళ్ళాలి, దేవుడి ఆలోచనల్లోనికి మనం వెళ్ళాలి. మన గురించి, మన సమస్యల గురించి, లేదా మన ప్రార్థనలు, మన మొర్ర, లేదా మనం ఏదైతే అవసరాల కోసం ఎదురు చూస్తున్నామో ఇవన్నిటిని గురించి దేవుని ఆలోచనల్లో ఒక్కసారి మన కోసం ఆలోచించాడు అనుకోండి, మన పని జరిగిపోతుంది. అవునంటారా కాదంటారా? అంటే ఆయన దృష్టిలో పడాలి మనం. ఆయన దృష్టిలో మనం పడ్డామంటే మన కొరకైన కార్యాన్ని ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఈ లోక అధికారి లాంటి వాడు కాదు. ఆయన ఇంకా 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 లేట్ చేసే దేవుడు కాదైనా. ఆయన తన కాలమందు లేదా సరైన అనుకూల సమయమందు తన కార్యాన్ని ఆయన జరిగించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఒకవేళ నీవు కానీ, నేను కానీ, మరెవరైనా కానీ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో గనక మనము పడ్డామంటే, పలానా వ్యక్తి ఇందుకోసం వచ్చాడు, పలానా సహోదరి దీనికోసం వచ్చింది, పలానా ఆమె ఈ వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నారు, లేదా ఈ అవసరం కోసం ప్రార్థిస్తున్నాడని మన అవసరాలు, మన అక్కర్లు, మన ప్రార్థనలు ఒక్కసారి దేవుని ఆలోచనల్లోనికి వెళితే, దేవుని దృష్టిలో మనం పడితే ఆయన వెంటనే మన కార్యాన్ని ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకైనా అర్థమవుతుందండి? అందుకనే చాలాసార్లు మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, ఏమనంటే ఇదిగో ఈ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అంటారు కదండి. ఎందుకని? వాళ్ళ దృష్టిలో పడితే ఆ కార్యం జరుగుతుందని. అయితే మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ మనం ఎప్పుడు కూడా మన సమస్యని దేవుని దృష్టికి మనం తీసుకెళ్ళగలగాలి. ఇంకా చెప్పాలంటే దేవుని దృష్టిలో మనం ఉండాలి, దేవుడు మనపై దృష్టి పెట్టాలి. అలా చేస్తే కనుక మన జీవితంలో కార్యములు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనం ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు చేస్తాం, విజ్ఞాపనలు చేస్తాం, లేదా ఏడుస్తూ ప్రార్థన చేస్తాం, కానీ ప్రతిఫలాన్ని కొన్నిసార్లు పొందుకోలేకపోతున్నాం. ఎందుకనంటే నీవు ఆయన దృష్టిలోనికి ఇంకా వెళ్ళలేదు. నీ ఉపవాసం, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన ఆయన దృష్టికి ఇంకా వెళ్ళలేదేమో. కానీ ఆయన దృష్టిలోనికి వెళ్ళాలంటే, ఆయన దృష్టి నీ మీద పడాలంటే మనకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటి అని అంటే అక్కడ వాక్యం చెప్తుంది, ఎవడు దీనుడై. చెప్పండి, ఏమై ఉండాలి? ఎవడు దీనుడై. అంటే దేవుడు ఎవరి మీద దృష్టి పెడతాడు, ఎవరిని తన దృష్టిలోనికి తీసుకుంటాడు అని అంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధికి వచ్చిన వారిలో ఎవరు దీనులుగా ఉంటారో వారినే దృష్టిస్తాడు. ఎవరినండి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరిని? దీనులుగా ఉన్నవారిని. చూడండి, మనం కూడా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా విధేయులుగా, వినయంగా నటిస్తాం మనం కదండి. నటిస్తాం. ఎందుకంటే చూడండి, ఆయన ముందు సార్ అనుకుంటున్నాను, లేకపోతే మేడం అనుకుంటాను, అయ్యో అనుకుంటాను. అంటే వారిని గౌరవించొద్దని నేను చెప్పట్లే, కానీ వాళ్ళ ముందు అలా మనం ఉంటాం. కానీ బయటికి రాగానే 1000 రూపాయలు లంచం అడిగాడు అంటే మళ్ళీ వెంటనే ఏమైపోతాం? ఏం చేస్తాం మనం? వాళ్ళని కొంచెం తక్కువగా
అసలు మీరు ఎప్పుడు చేయలేదండి అలాగా? చాలాసార్లు మనం అనుకుంటాం అలాగా, మనసులో అనుకుంటాం లేదా నోటితో కూడా అంటూ ఉంటాం. అంటే మన దీనత్వం అంతా వాళ్ళ ముందు ఎలా ఉంది అంతే, బయటకు వస్తే మళ్ళీ మామూలే. కానీ మనుషులు మన హృదయాన్ని చూడకపోవచ్చు, వారు తెలుసుకోలేకపోవచ్చు. కానీ మన హృదయ అంతరంగాలని పరిశోధన చేసే దేవుడి దగ్గరికి మనం వచ్చాం. ఎవరు నిజంగా ఆయన ఎదుట దీనుడుగా ఉంటారో వారి మీద ఎప్పుడూ తన దృష్టి ఉంటుంది. అంటే వారు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో ఉంటారు. దేవుడు వారి కొరకు ఎప్పుడు కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని దృష్టిలో పడాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? దీనుడుగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? దీనుడుగా. కానీ చాలామందికి వారికున్న చదువుని బట్టో, వారికున్న హోదాని బట్టో, వారికున్న ధనాన్ని బట్టో, వారికున్న అధికారాన్ని బట్టో బయట ఎంత అహంకారంతో ఉంటారో సంఘములో కూడా, దేవుని ఎదుట కూడా కదండి, సేవకుల ఎదుట కూడా అంతే తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉంటారు. లేదా మేము ఎంత కదా, మమ్మల్ని అనాల్సిన పని ఏంటి, మమ్మల్ని ఎలా అనాల్సిన పని ఏంటి, అస్సలు అలాగా ఇలాగా అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే అలా అహంకారంతో మిమ్మల్ని మీరు గొప్ప చేసుకుంటూ ఉంటారో మీకు దూరం అయ్యేది మనుషులే కాదు, దేవుని కృప కూడా. ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది, ఆయన దీనుల ఎడల కృప చూపిస్తాడు, అహంకారుల్ని ఎదిరిస్తాడు. అహంకారులను ఏం చేస్తాడండి? చాలామందికి ఈరోజు లెక్క లేకుండా కదండి అహంకారంతో నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా స్థితి ఏంటి అనుకుంటూ ఉంటారు. మనుషుల దగ్గర అవి చెల్లుబాటు అవుతాయి, కానీ దేవుడి దగ్గర మాత్రం అది జరగదు. నీవు దేవుని దృష్టిలో పడాలంటే మనం మంచి బట్టలు వేసుకొని వస్తే పడం, మనం ఏదో ఒక మంచి కానుకలు తీసుకొస్తే ఆయన దృష్టిలో పడతాం అనుకుంటాం. అలా కూడా కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే దీనుడుగా ఉంటావో అప్పుడు ఆయన దృష్టిలోనికి నువ్వు వెళ్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? ఎందుకు అర్థమవుతుందా? అంటే దేవుని దృష్టిలో నువ్వు ఉండాలంటే ఫస్ట్ నీకు ఉండాల్సింది ఏంటంటే దీనత్వం. రెండోదిగా వాక్యం చెప్తుంది నలిగిన హృదయము గలవారిగా. ఎలా ఉండాలండి? నలిగిన హృదయం కలిగిన వారిగా. అంటే మన హృదయం నలగొట్టబడాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అనేక రకాలైన సమస్యలతో, పోరాటాలతో ఎక్కడికి వెళ్ళినా సరే నెమ్మది లేక, విడుదల లేక, సమాధానం లేక మన సమస్యల మధ్యలో సతమతమైపోతూ ఉన్నప్పుడు ఆ నలిగిన హృదయముతో దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఆయన మన మీద దృష్టి నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ చాలామంది దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వారు నలిగిన హృదయంతో రారు, చాలా గర్వంతో కదండి, నేనేంటి, నాకేంటి అనే విధానంతో వస్తూ ఉంటారు. కానీ ఇలా కాదు. కానీ మన జీవితాల్లో చూడండి, మనకి ఎన్ని సమస్యలు, మనకి ఎన్ని శ్రమలు, మనకి ఎన్ని ఒత్తిళ్ళు ఉంటే అంతగా మనము నలగొట్టబడతాం కదండి, నలగొట్టబడతా ఉంటాం. అంటే నలువైపుల నుండి కూడా మన జీవితాల్లో పోరాటాలు ఉన్నప్పుడు మనం నలగొట్టబడతా ఉంటాం. కానీ అలాంటప్పుడు కూడా మీ హృదయాన్ని కఠినం చేసుకోకండి. ఆ టైంలోనైనా సరే మీరు దేవునికి ఏం చేయాలి? లోబడాలి కదండి. ఆయనకి మనం విధేయతని చూపించాలి. మీకేం అర్థం కావట్లేనట్టుంది. మీకు అర్థమవుతుందా? అంటే మనలో ఉన్న ఆ యొక్క కఠినత్వాన్ని, మనలో ఆ లోబడిన వాళ్ళని మనసుని దేవుడు సరిచేయడానికే అరణ్య మార్గము గుండా మనల్ని అయినా నడిపిస్తూ ఉంటాడు. అన్నీ బాగున్నాయి అనుకోండి, మనం ఎవరి మాట లెక్క చెయ్యం కదా. ఇప్పుడు మనం ఎలా ఉన్నా, మనం ఏం చేసినా అన్నీ బాగున్నాయి అనుకోండి, ఎవరి మాట మనం లెక్క చెయ్యం. కానీ మన జీవితాల్లోనికి పోరాటాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఒకదాని తర్వాత ఒకటి ఒత్తిళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉన్న కఠినత్వం అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. కానీ అప్పుడు కూడా, ఆ సమయంలో కూడా నువ్వు ఇంకా దేవునికి లోబడకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే నీ మీద నుండి ఆయన దృష్టి ఉంటుందా ఉండదా? తొలగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే, ఒకటి దీనులుగా రావాలి, రెండు నలిగిన హృదయముతో రావాలి. మూడోదిగా వాక్యం చెప్తుంది ఆయన మాట విని వనకాలంట. ఆయన మాట విని వనకాలి. దేవుని మాటని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. దేవుని మాట పట్ల మనం ఎప్పుడు కూడా రెక్లెస్గా ఉండకూడదు. అంటే శ్రద్ధ లేనట్లుగా, లేకపోతే భయం లేనట్లుగా, పట్టించుకున్నట్లుగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఎవరి మాట పట్ల? చూడండి, చాలాసార్లు మనుషులు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా తల్లిదండ్రుల్లో, లేకపోతే బంధువులు, స్నేహితులు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు వారి మాటను మనం పెడచెవిని పెడతా ఉంటాం. కానీ దేవుని మాటను మాత్రం ఎప్పుడు అలాగా పెడచెవిని పెట్టకూడదు. దేవుని మాట విని ఏం చేయాలంట? వనకాలి. అంటే ఆయన మాట విని ఎవరైతే వణుకుతాడో, ఆయన ఒక్క మాట చెప్పగానే దానికి ఎవరైతే వెంటనే లోబడతారో, దానికి వెంటనే విధేయత చూపిస్తారో వారి జీవితాల్లో దేవుని దృష్టి వారి మీద పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఏ భక్తునైనా కూడా మీరు చూడండి,
వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు అని మీరు గనక చెప్తే వారి జీవితాల్లో తప్పనిసరిగా ఉండే లక్షణం ఏంటో తెలుసా? దేవుని మాట వినడమే. అది విని దేవుని మాటకు లోబడే వారు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. అంతే తప్ప దేవుని మాట వినకుండా ఎవ్వడూ దీవించబడినట్లుగా మనం వాక్యంలో చూడం. అబ్రహాము దీవించబడ్డాడంటే కారణం అంతే కదా, ఆ పిలుపుకు లోబడి అన్నిటినీ విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయాడు కదా. ఇలాగ ఎవరైనా సరే, ఏ భక్తుని మీరు చూసినా సరే, దేవుని మాటకి విని లోబడి వణికారు కాబట్టే దేవుడు వారిని దీవించాడు. ఆమేన్. కాబట్టి సహజంగా మీ పిల్లలు కూడా మీ మాట వింటున్నారు అనుకోండి, మీ దృష్టిలో ఉంటారు. మీ మాట వినట్లేదు అనుకోండి, వాళ్ళని ఏం చేస్తారు? ఇంకా పట్టించుకోవడం మానేస్తారు. దేవుడు కూడా అంతే, దేవుని మాట విని వనకాలి. అలాంటి వారి జీవితాల్లో వారు దేవుని దృష్టిలో పడతారు. ఆమేన్. కాబట్టి దేవుని దృష్టిలో మనం పడాలంటే మన సౌందర్యాన్ని బట్టో, మన వస్త్రాలను బట్టో, మన విధానాన్ని బట్టో కాదు. కానీ ఒకటి, నువ్వు దీనుడుగా ఉండాలి. 2, నీ హృదయం నలిగినదై లోబడే మనసు కలిగిన వాడై ఉండాలి. 3వదిగా ఆయన మాట విని వణికేలా ఉండాలి. చాలామంది దేవుని మాటని పెడచెవిని పెడతారు, నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటారు, దేవుని మాట లెక్కలనట్లుగా ఉంటారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే అది ఆరాధనలోనైనా, వాక్యంలోనైనా, సేవకుల ద్వారానైనా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకి ఏం చేయాలండి? విధేయత చూపించాలి, లోబడాలి. ఎలాగే చెప్తారు, అలాగే చెప్తారు, ఇలాగా అనుకుంటే కనుక దేవుని దృష్టి మీ మీద నుండి తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి యెహోవా మాట విని ఎవరైతే నోవాహే పడ్డాడు. అందుకనే నోవాహుకి అపారమైన కృపను దేవుడు చూపించాడు. కలిగింది. చూడండి, ఈ భూమి మీద ఎంతోమంది ప్రజలు ఉండొచ్చు, కానీ నీ మీద దేవుడు దృష్టి నిలపాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. అర్థమైందా మీ అందరికీ? ఎలా బ్రతకాలి? ఆయన కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. చుట్టూ ఉన్నవారు ఎలా బ్రతుకుతున్నా, నీ చుట్టూ ఉన్నవారు ఎలా జీవిస్తున్నా, నీవు మాత్రం నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే వ్యక్తివైతే గనక దేవుని దృష్టి నీ మీద పడుతుంది. అలాంటి వారు తప్పనిసరిగా దేవుని దృష్టిలో పడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక టీచర్ తన క్లాసులో 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, 50 మంది ఉన్నా సరే, అందరికంటే ప్రాముఖ్యంగా కొంతమంది మీద ఎక్కువ దృష్టి పెడతారు. ఎవరి మీద? ప్రతిరోజు ఎవరైతే హోంవర్క్ చేస్తారో, ప్రతిరోజు చెప్పిన పాఠం ఎవరు శ్రద్ధగా వింటారో, ఎవరు ఆ పాఠం తిరిగి అప్పచెప్తారో, ఎవరు క్లాస్కి టైంకి వస్తారో, ఎవరు క్లాస్లో శ్రద్ధగా కూర్చుంటారో, చూడండి వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి ఆ టీచర్
కలిగి ఉంటాడు కదండి. అలాగే చాలామంది ఈ భూమి మీద ఉండొచ్చు, కానీ ఎవరు దేవుని కొరకు ప్రత్యేకంగా దేవుని భయము కలిగి బ్రతుకుతారో వారి మీద ఎప్పుడు కూడా తన దృష్టిని దేవుడు నిలిపి ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకైనా అర్థమవుతుందా వాక్యం? దేవుని దృష్టిలో మీరు పడాలంటే ఆయన కొరకు ప్రత్యేకంగా బ్రతకండి, అప్పుడు మీ పని జరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చివరిగా దేవుని దృష్టిలో మనం పడాలంటే ఏం చేయాలి తెలుసా? చదవండి నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. చాలు. ఇక్కడ యవనస్తుడైన యెహోషువ మనకు కనిపిస్తున్నాడు. ఆయన కోసం వాక్యం ఏం చెప్తుందంటే, మోషే అప్పటికి ప్రత్యక్షపు గుడారాన్ని ఇంకా నిర్మించలేదు. కాకపోతే దేవుడు చెప్పాడని చెప్పి పాలెము వెలుపల ఒక అందాక అంటే ఒక టెంపరీగా ఒక గుడారాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. మోషే ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడడానికి ఆ గుడారానికి వెళ్ళేవాడు, దేవుడితో మాట్లాడి వచ్చేవాడు. కానీ అక్కడ వాక్యం చెప్తుంది ఏమనంటే, యెహోషువ మాత్రం చూడండి, అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అంటే మోషే వెళ్ళేవాడు, దేవుడితో మాట్లాడేవాడు, మళ్ళీ వచ్చేసేవాడు. ఈయన వెళ్ళడం ప్రజలు చూసేవారు, ప్రజలు సాష్టాంగపడి నమస్కారం చేసేవారు, మరలా మోషే వెనక్కి రావడం చూసేవారు. కానీ యెహోషువ మాత్రం ఆ గుడారాన్ని విడిచిపెట్టి బయటికి రాలేదంట. అందరూ చెప్తారా? యెహోషువ ఏం చేయలేదండి? ఆ గుడారాన్ని విడిచిపెట్టి రాలేదు. ఆ గుడారములో దేవుని మహిమ నిలుచుండేది. దేవుడు మోషేతో మాట్లాడేవాడు, దేవుడు మోషేతో సహవాసం చేసేవాడు. ఆ స్థలాన్ని యెహోషువ ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మోషే ప్రభు యొక్క పిలుపుని అందుకోవాల్సిన సమయం వచ్చింది. మోషే పరలోకానికి వెళ్ళిపోవాలి, అంటే మోషే మరణాన్ని చూడాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక నాయకుడు కావాలి. ఇశ్రాయేలు ప్రజలకి మోషే తర్వాత నెక్స్ట్ నాయకుడు ఎవరు అని దేవుడు అందరినీ చూశాడు. కానీ వాళ్ళందరిలోకెల్లా ఆయన దృష్టిలో ఆల్రెడీ ఒకరిని దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు. ఎవరైనా? మోషే కుమారుడు కదండి. మోషే కుమారుడేనా? కాదు. అహరోను కుమారుడా? కాదు. మిరియాముకు ఒకవేళ పిల్లలు ఉంటే వాళ్ళ? కాదు. వీళ్ళెవ్వరూ కాదు. ఎవరినో తెలుసా? యెహోషువాని. ఎందుకంటే దేవుని దృష్టి ఆల్రెడీ యెహోషువ మీద పడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ యెహోషువ దేవుని దృష్టిలో ఉన్నాడు. ఎందుకంటే ఈయనకి గుడారమును విడిచిపెట్టి వచ్చే అనుభవము లేదు. అంటే దేవునితో సహవాసాన్ని ఈయన ఎప్పుడు కూడా కట్ చేసుకునేవాడు కాదు. ఈ రోజుకి, ఈ గంటకి, ఈ సమయానికి అయిపోయింది అని చెప్పి ఆ గుడారాన్ని విడిచిపెట్టి వచ్చేసేవాడు కాదు ఈయన. ఈయన గుడారము వెలుపలికి అసలు రాలేదంట. అంటే దేవునితో సహవాసంలో నుండి ఎప్పుడు కూడా ఆయన అడుగు బయట పెట్టేవాడు కాదు. ఎవరు? యెహోషువ. అందుకనే ఆయన దేవుని దృష్టిలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మంది, దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ నియమించడానికి లేదా నడిపించడానికి వాళ్ళందరికీ ఒక నాయకుడిని నియమించాల్సి వచ్చినప్పుడు దేవుడు సెకండ్ థాట్ లేకుండా మోషేకి చెప్పేశాడు. ఏమన్నా తెలుసా? నీ చేతి మీద నీళ్లు పోసిన యెహోషువ మీద నీ చేతులుంచి అతన్ని అభిషేకించమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ కంటే గొప్పవారు లేరంటారా? యెహోషువ కంటే బలవంతులు లేరా? యెహోషువ కంటే అందం కలిగిన వారు లేరంటారా? ఉన్నారు. కానీ వాళ్ళందరికంటే యెహోషువ ఆయన దృష్టిలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఈయన ఆ గుడారము నుండి వెలుపలికి రాలే. అంటే ఎవరైతే దేవునితో సహవాసాన్ని అంటి పెట్టుకొని ఉంటారో, ఎప్పుడు ఆయనకి దగ్గరగా ఉంటారో, ఎప్పుడు ఆయనతో సహవాసం చేస్తారో వారు ఎప్పుడూ దేవుని దృష్టిలో ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు చాలామంది ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ యొక్క దృష్టిలో ఉండాలని చెప్పి ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళ దగ్గరే పడిగాపులు కాసేవారు చాలామంది ఉంటారు కదండి. అంటే నెక్స్ట్ ఎప్పుడన్నా మనకు పని చేస్తారేమో, నెక్స్ట్ ఎప్పుడైనా మనకు పని చేస్తారేమో అని చెప్పి ఎప్పుడు వారి దగ్గరే పనులన్నీ మానుకొని అక్కడే కూర్చుంటారు చాలామంది కదండి. అంటే లోకంలో ఇలా ఉంటుంది విధానం. కానీ నిజంగా నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవునితో సహవాసాన్ని ఇప్పుడు
కోల్పోకూడదు. దాన్ని ఎప్పుడు నువ్వు మిస్ అవ్వకూడదు. ఒక రోజుకి, ఒక గంటకి దాన్ని పరిమితం చేయకూడదు. ఈ 3 రోజులు మనం సహవాసం చేస్తాం, మళ్ళా రేపటి నుండి ఎక్కడా కూడా దేవుని ఎదుట మనం కనబడం. అంతే కదా. అంటే గుడారాన్ని వదిలేసి ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం మనం. కానీ యెహోషువ అలా చేయలేదు. గుడారము నుండి వెలుపలకి రాలేదంట. ఏమన్నా అర్థమైందా మీకు వాక్యం? ఉత్తినే అంటే అర్థం కాకపోయినా చేతులు పైకి ఎత్తకండి. మీకు అర్థమవుతుందా? అంటే గుడారమును విడిచిపెట్టి బయటికి రాకూడదు. అలాంటి వారు ఎప్పుడు దేవుని దృష్టిలో ఉంటారు. ఎలా అంటే చూడండి, యేసయ్య ఒక ఉపమానం చెప్పాడైనా. లోకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చూస్తే, విసుగక అలయక ప్రార్థన చేయడం కోసం ఒక ఉపమానం చెప్పాడైనా. అందులో ఒక విధవరాలు కోసం చెప్పాడు. ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు, అంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? దేవునికి భయపడని వాడు, మనుషులని లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి. అయితే ఈ విధవరాలు ఏం చేసిందంటే తనకు న్యాయం జరిగించాలని చెప్పి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వచ్చేది. కానీ ఎన్నిసార్లు వచ్చినా సరే ఈయన మాత్రం న్యాయము తీర్చేవాడు కాదు. అయితే అప్పుడు ఆ విధవరాలు ఏం చేసేదంటే ప్రతిరోజు ఎన్ని వాయిదాలు పెట్టినా, ఎప్పుడు రమ్మన్నా సరే వెళ్ళి ఆయన ముందు నిలవబడేది. అప్పుడు అంటాడు ఆయన ఏమనంటే, నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టగా ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకోను. అంటే ఆయన దృష్టి ఆమె మీద పడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? ఆమె వచ్చే ప్రతిసారి డబ్బులు తీసుకొని రాలా. ఏం చేసేది? ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేది. ప్రతిసారి మాటి మాటికి వచ్చి ఆయన ముందు కనబడేది. అందుకనే ఇంకా ఆయన దృష్టి ఆమె మీద పడి వెంటనే న్యాయము తీర్చేశాడు. చూడండి, మనం కూడా దేవునితో సహవాసాన్ని కోల్పోకూడదు. ఏదో గుర్తొచ్చినప్పుడు మనం చేసేలాగో, లేకపోతే ఎప్పుడైనా మనకు కావాల్సి వచ్చినప్పుడు చేసేలాగో, ఇలా నెలకు ఒక 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో కాదు. యెహోషువ ఎలాగైతే గుడారమును విడిచి వెలుపలికి రాలేదో, దేవునితో సహవాసం కూడా అలా మనము కొనసాగించాలి. ఎప్పుడు ఆయనతో సహవాసాన్ని మనము కోల్పోకూడదు. ఈ 3 రోజులు చక్కగా రాత్రి మీరు అందరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు, వాక్యం విన్నారు. మళ్ళీ రేపటి నుండి అంతేనా? అలా ఉండకూడదండి. కనీసం ఒక గంట అయినా సరే దేవుని సన్నిధిలో మీరు కనబడాలి, దేవుని ముందు కనబడాలి. దేవునితో సహవాసాన్ని మీరు కోల్పోకూడదు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు. మీరు ఎప్పుడైతే ఇలా మాటి మాటికి ఆయన ముందుకు వస్తారో మీరు ఆయన దృష్టిలో ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దృష్టిలో మీరు ఉంటారు. చూడండి, ప్రతి సంవత్సరం 50 దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. చాలామంది ప్రజలు వస్తారు. వాళ్ళందరూ మీకు గుర్తున్నారా? అందరూ ఎంతమంది వచ్చారో అంతమంది గుర్తున్నారా? గుర్తుంటారు కదండి. మన పరిచర్యకి ఎంతమంది వచ్చినా వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తాం, చేయమని చెప్పట్లా. వాళ్ళందరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ వాళ్ళందరి ముఖాలు, వారి పేర్లు మనకు గుర్తుండకపోవచ్చు. కానీ ప్రతిరోజు మన చర్చికి ఎవరైతే వస్తారో, ప్రతి వారం మన చర్చికి ఎవరైతే వస్తారో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకుంటాం కదండి. అలాగే దేవుడు కూడా తనతో ఎవరైతే నిత్యము సహవాసం చేస్తారో, గుడారమును విడిచి వెలుపలికి రాకుండా ఆయనతో ఎప్పుడు టైఅప్ అయి ఉంటారో వాళ్ళ మీద ఎప్పుడు తన దృష్టి ఉంటుంది. దేవుని దృష్టిలోనికి నువ్వు వెళ్ళాలంటే దీనుడిగా ఉండాలి, నలిగిన హృదయం కలిగిన వాడుగా ఉండాలి, ఆయన మాట విని వణికే అనుభవం ఉండాలి, దేవుడి కోసం ప్రత్యేకంగా బ్రతకాలి, ఆయనతో సహవాసాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. యెహోషువలాగా గుడారము నుండి బయటకు రాకుండా ఆయనతోనే సహవాసం చేసేవారుగా మీరుంటే దేవుడి దృష్టిలో మీరు పడినట్టే, మీ పని జరిగినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు వచ్చి కనబడి వెళ్ళిపోయేలాగా ఉండకండి. ఇప్పుడు ఏది వాక్యం చెప్పం ఒక 2 రోజులు చేసి వెళ్ళిపోకండి. మీరు ప్రతిరోజు మాటి మాటికి ఆయన ముందు కనబడాలి. అప్పుడు ఆయన దృష్టి మీ మీద ఉంటుంది. మీ జీవితాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కూడా ఒకసారి లేచి నిలబడి మన 2 చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ఈ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, చాలాసార్లు మనుషుల దృష్టిలోనికి మనం వెళ్ళిన మన సమస్యలు, మన బాధలు, మన అక్కర్లు, మన అవసరాలు మనుషుల దృష్టికి తీసుకెళ్ళినా వారు ఏం చేయలేరు. కానీ ఒక్కసారి నీవు గనక దేవుని దృష్టిలో పడ్డావంటే నీ పనిని ఆయన జరిగిస్తాడు. నీ పని అయిపోయినట్టే, నీ పని జరుగుతుంది ఖచ్చితంగా. కానీ అది జరగాలంటే నీవు ఆయన దృష్టిలో పడాలి. ఒకసారి ప్రార్థన చేద్దాం అందరం. మనం ఎవరమేమి ఇప్పటికిప్పుడు కొత్తగా మందిరానికి వచ్చిన వాళ్ళం కాదు.
మనందరం వాక్యం విన్నాం, మనకు అర్థమయ్యింది, మనం అర్థం చేసుకోగలం. వాక్యానికి తగినట్లుగా ఎలా ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. నీవు ఆయన దృష్టిలో పడాలంటే ఆయన ఎదుట దీనుడుగా ఉండాలి, నలిగిన హృదయము గలవాడిగా ఉండాలి. ఆయన మాట విని వనికి అనుభవం కావాలి. ఆయన కొరకు ప్రత్యేకంగా నువ్వు బ్రతకాలి. మాటి మాటికి ఆయన ముందు కనబడాలి. యెహోషువ గుడారము నుండి వెలుపలకు రాలినట్టుగా దేవునితో సహవాసాన్ని ఏ రోజు కోల్పోకూడదు. నీవు అలా ఉంటే నీవు ఆయన దృష్టిలో ఉంటావు, నీ పని ఆయన జరిగిస్తాడు. అసలు చాలామంది ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. ఇంతకీ ఎక్కడ పెట్టారండి మీ మనసు? ఏం ఆలోచిస్తున్నారు? వెస్ట్ బెంగాల్లో సీఎం ఎవరు ఆలోచిస్తున్నారా? ఇంత స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడినా సరే మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారంటే, గ్రహించలేకపోతున్నారంటే అది మంచిది కాదు. నీలో దేవుని దృష్టిలో పడడానికి ఏది కొదువుగా ఉందో ఆ అనుభవాన్ని మార్చుకుందాం. ఒకవేళ మనుషుల ముందు ఉన్నట్లుగానే అహంకారంతో, అతిశయంతో దేవుని సన్నిధిలో కూడా ఉంటున్నావు కదా, దేవుని క్రమములో కూడా అలా ఉంటున్నావేమో, నిన్ను నువ్వు తగ్గించుకోవాలంటున్నాడు ఆయన. దీనుడిగా మనం ఉండాలి. కఠినమైన హృదయంతో కాదు, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి రావాలి. ఆయన మాటను నిర్లక్ష్యంగా కాదు, విని వనకాలి. నోవాహులాగా దేవుని కోసం ప్రత్యేకంగా బ్రతకాలి. ఏదో గుర్తొచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రార్థించడం కాదు. ప్రతిదినము యెహోషువలాగా ఆయన గుడారాన్ని విడిచిపెట్టకుండా, ఆయన సహవాసాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఆయన కోసం బ్రతకాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. చాలామందికి అసలు ఎలా ప్రార్థన చేయాలో కూడా రావడం లేదు, సైలెంట్గా ఉంటున్నారు. నీవు నీ కుటుంబం దేవుని దృష్టిలో పడాలి. అప్పుడే అవన్నీ మారతాయి. అప్పుడే నీ పరిస్థితులన్నీ మారతాయి. నీ స్థితిగతులన్నీ మారాలంటే ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చినా ఆయన దృష్టి నీ మీద పడాలి. నిన్ను వెంటనే తన ఆలోచనలోనికి దేవుడు తీసుకోవాలి. తన మనసులోనికి నువ్వు రావాలి. అది జరగాలంటే ఈ అనుభవాలు నీలో ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా నీలో ఈ అనుభవం లేదేమో, అందుకనే దేవుని దృష్టి నీ మీద నుండి తొలగిపోతుందేమో. మనల్ని మనం సరి చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఒక్కసారి మన హృదయాన్ని స్వపరీక్ష చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. కొన్ని లక్షల మంది ప్రజలున్న యెహోషువ మీదే దేవుని దృష్టి పడింది. ఆయన గుడారాన్ని విడిచిపెట్టలేదు, మోషేను కూడా విడిచిపెట్టలేదు. అందుకనే దేవుని దృష్టి ఆయన మీద పడింది. నీకు గుర్తొచ్చినప్పుడే మందిరమేమో కదా, నీకు వీలు అవకాశం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తున్నావు కదా, అలా ఉండొద్దు. ఈ రోజు నుండి అయినా ప్రతి దినము గుడారము నుండి బయటకు రాకుండా ఆయనతో సహవాసం చేయి. నోవాహులాగా ఆయన కోసం ప్రత్యేకంగా జీవించు. దేవుడు నీపై దృష్టి నిలుపుతాడు. ఆయన నీ కార్యాన్ని సంపూర్తి చేస్తాడు. నీ ప్రయత్నాన్ని ఆయన ప్రతిఫలంతో నింపుతాడు. నీ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. నిజంగా ఈరోజు ఎంతమందితో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడారో ఒకసారి మీ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. వినేసం వాక్యం అయిపోయింది అనుకోకండి. మనకు చాలా అవసరమైన మాటలు ఇవి. ఇదిగో నీవు, నీ కుటుంబము, మన సంఘం అంతా ఆయన దృష్టిలో పడాలి, ఆయన దృష్టిలో ఉండాలి. ఆయన ఆలోచనల్లోనికి మనం వెళ్ళాలి. అది జరగాలంటే అనుభవాలు మనకు కావాలి. ఇప్పుడే మనల్ని మనం సరి చేసుకుందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని ఒక్కసారి దృష్టించయ్యా. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో నెలల నుండి, ఎన్నో రోజుల నుండి ఈ పోరాటాలు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలతో మేము సతమతం అవుతున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు మీ దృష్టిలోనికి మేము రాలేదేమో, మాలో ఏ అభ్యంతరాన్ని బట్టి, ఏ పొరపాటుని బట్టి నీ దృష్టిలోనికి మేము రాలేకపోయామేమో. ఇదిగో మేము సరి చేసుకుంటున్నామయ్యా. చూడండి, మనుషుల దృష్టిలో ఎంతకాలం మనం ఉన్నా మనకి మేలు రాదు.
దేవుని దృష్టిలో పడినప్పుడే మన జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం అని చెప్పకండి. ఈ వాక్యం విన్న తర్వాత మీ హృదయంలో ఏ స్పందన దేవుడు కలిగించాడు దానిని బట్టి ప్రార్థన చేయండి. ఈ 3 దినాలు సహవాసం చేసాం అయిపోయింది అనుకోకుండా ప్రతిదినము మాటి మాటికి ఆయన ఎదుట మీరు కనబడండి. మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈరోజు ఎంతమందితో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడారో మీ కుడి చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. యేసు నామములో ఈ వాక్యము మనలో 30 60 100 ఫలించునుగాక. ఇది మొదలుకొని మనము, మన కుటుంబాలు, మన పరిచర్య ఆయన దృష్టిలో పడుదుముగాక. ఆయన దృష్టిలో పడడానికి కావలసిన దీనత్వము, నలిగిన హృదయము, ఆయన మాట విని వనికే అనుభవము